హలో ఫ్రెండ్స్, లెట్స్ గో షార్జా. సో యాక్చువల్గా ఈరోజు నా జర్నీ ఫ్రమ్ షార్జా టు సలాలా. సో యాక్చువల్గా నేను ఇండియా నుంచి షార్జాకి రీచ్ అయ్యాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ నుంచి నాకు షార్జా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అరేబియా ఉంది సలాలాకి వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నా ఫ్లైట్. సో జస్ట్ రీచ్ అయ్యాము షార్జాకి రీచ్ అయినా. ఇది చూడండి, ఇదే నా ఫ్లైట్. నేను ఇక్కడ నుంచి బస్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. వెంటనే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది సలాలాకి వెళ్ళడానికి. సో బెటర్ గో ఫాస్ట్. ఎవరికైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే మోస్ట్లీ అక్కడ మనకి తెలియని వాళ్ళకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనకి అదే ఫ్లైట్ రీచ్ అయిన ప్లేస్లోనే మనకి చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేదిని. మీరు అక్కడ కనుక్కుంటే స్టెప్ ఎవరొకరు ఉంటారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డౌట్ క్లియర్ చేసుకోవడానికి. మనకి ఏ డౌట్ అయినా కానీ ఫస్ట్ టైం జర్నీ చేసినా మనకి ఏ భయం అవసరం లేదు. మనకి ఎయిర్పోర్ట్లో వెళ్ళిన వెంటనే మనకి చాలామంది కనిపిస్తారు ఎయిర్పోర్ట్ పీపుల్. సో అక్కడ వాళ్ళకి మనం అడగచ్చు. సో దిస్ ఈజ్ మై జర్నీ. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. సో టేక్ ఆఫ్ అవుతుంది నా ఫ్లైట్. నేను రన్వేలో ఉన్నప్పుడు నేను ఈ వీడియో తీశాను టేక్ ఆఫ్ అయ్యే టైంలో. ఇది మొత్తం షార్జా ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ ఇప్పుడే ప్లేన్ కూల్ అయింది రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యాక. సో ఇదంతా షార్జా నియర్ బై ప్లేసెస్, హౌజెస్ అవన్నీ. సో నాది విండో సైడ్ వాంటెడ్గా నేను తీసుకున్నాను. అక్కడ క్యాబిన్ చెక్ ఇన్ బ్యాగ్ దగ్గర అడిగాను నేను విండో సైడ్ ఇమ్మని. సో ఇండియా నుంచి షార్జాకి నాకు విండో ఇవ్వలేదు, బట్ షార్జా టు సలాలాకి నాకు విండో సీట్ వచ్చింది. బెటర్ టు టేక్ దిస్ వీడియో. అంటే ఈ వీడియో తీసుకోవటానికి నేను విండో సైడ్ అడిగాను. నైట్ టైం కాబట్టి హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు చీకట్లో. షార్జా నుంచి సలాలాకి 7 o'clock కాబట్టి నాకు వీడియో తీయడానికి క్లియర్గా ఉంది. ఇది నేను షార్జా నుంచి వెళ్ళే ఫ్లైట్, ఎయిర్ అరేబియా వింగ్. అది నేను సైడ్ నుంచి విండో సైడ్ నుంచి తీస్తున్నాను కాబట్టి నాకు ఇలా కనిపించింది. ఇదంతా సీ ఏరియా. సో మాకు సలాలాకి చాలా సీ ఏరియా దగ్గరగా ఉంటుంది. అది నేను తీశాను. అండ్ దట్ టు డెజర్ట్ ప్లేస్ కాబట్టి సో మీకు చూపిస్తాను డెజర్ట్ ప్లేసెస్ కూడా. ఇది నేను వెళ్ళే విండో సైడ్ మార్నింగ్ వ్యూ. ఇది చాలా కూల్గా ఉంది. స్కై అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము మోస్ట్లీ రీచ్ అవ్వడానికి వెళ్తున్నాము సలాలాకి. మస్ట్లీ హాఫ్ అన్ అవర్ మేము రీచ్ అయిపోతాము సలాలాకి. లెట్స్ గో టు సలాలా. చూడండి, మీకు సీలోని మొత్తం పెద్ద పెద్ద షిప్స్ అనే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ షిప్స్ మాకు అరబిక్ ఓషన్కి మొత్తం ఈ దగ్గరలోనే ఉంటాం మేము సలాలాది. సో ఇవన్నీ మేము నీకు చూపిస్తున్నాను చూడండి. షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇది డెజర్ట్ ఏరియా. మేము సీ క్రాస్ చేసిన తర్వాత మేము సలాలాకి ఎంటర్ అవుతున్నాము అనడానికి ఇదే మెయిన్. డెజర్ట్ ఏరియా తర్వాత ఇంకా డెజర్ట్ ఏరియా వచ్చింది అంటే సలాలాకి రీచ్ అవుతున్నట్టే. సో ఇది డెజర్ట్ ఏరియా, మొత్తం ఇసుకనే ఉంది చాలా వరకు మొత్తం సీ క్రాస్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.